देवाय गोब्राह्मण्यहिताय च जगतिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। सप्तगाञ्जल गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. హరే చాలా బాగా చెప్పారు నాన్న. వెరీ నైస్, డన్, వెరీ గుడ్. ఓకే, సో మనం ఈరోజు యాక్చువల్గా కొంచెం నిన్న మనం 41 శ్లోక చెప్పుకున్నాం, కానీ అసలు దాని మీనింగ్ చెప్పుకోలే. ఆ మీనింగ్ చెప్పుకున్న తర్వాత 42 శ్లోక ప్రాక్టీస్ చేపిస్తాను. సో మనము ఈరోజు 3.41 గురించి మనం కొంచెం తెలుసుకుందాం ఏంటి అనేది. దాని గురించి మాట్లాడిన తొందరగా అయిపోతుంది. ఇది పెద్ద మీకంతా తెలిసిందే. యాక్చువల్గా ఏంటి అంటే మనకు తెలిసింది కదా, లస్ట్ చాలా పెద్ద ఎనిమి అని మనకు తెలిసింది కదా, పెద్ద ఎనిమి లస్ట్. ఆ లస్ట్ ఎలా వచ్చింది? లస్ట్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా అసలు లస్ట్ ఏంటి? ఇంకా కావాలని కోరిక. విపరీతంగా అన్నమాట. అది ఆ కోరికలు సాటిస్ఫై అవ్వమంట. ఈ మెటీరియల్ వరల్డ్ లో నీకు అది సాటిస్ఫై అవ్వదు ఆ కోరిక. నువ్వు అనుకుంటావు ఇది ఒక్కటి, ఈ చాక్లెట్ ఒక్కటి తింటే నేను ఇంకా ఆపేస్తాను అనుకుంటావు, కానీ నీకు మళ్ళీ దాని మీద మనసిపోతుంది, అబ్బా ఇంకొకటి తింటా ప్లీజ్. చాక్లెట్ మంచిది కాదు అని చెప్తాడు డాక్టర్, వద్దురా అది తినకు నువ్వు అనేసి వాడికి చూపెడతాడు, వీడియో చూపెడతాడు డాక్టర్. ఏంటి పురుగులన్నీ పోతాయి దాంట్లో పడి, ఆ మేకింగ్ లో చాలా పురుగులు చనిపోతాయి తెలుసా మీకు? చెప్పొద్దు కానీ మీకు ఎవరికి తెలుసో తెలీదు. సో చాక్లెట్ మేకింగ్ అప్పుడు ఆ వీడియో చూస్తే ఇంకా మనం మళ్ళీ చాక్లెట్ తినం, అంత డర్టీ ఉంటుంది. సో అయితే ఆ చాక్లెట్ డాక్టర్ చెప్తాడు, సపోజ్ మీకు హెల్త్కి మంచిది కాదని డాక్టర్, గమ్స్ అన్ని పాడైతున్నాయి, క్యావిటీ వచ్చింది, సో నువ్వు కొన్ని రోజులు చాక్లెట్ మానేయి అని అట్లా ఏదైనా ఒక వీడియో చూపెట్టినా కానీ కూడా ఈవెన్ దెన్ ఆల్సో నీకు ఆ కోరిక చావదు. స్టిల్ యూ విల్ హ్యాంకర్. ఏంటి అంటే ప్లీజ్ మమ్మీ కొంచెం, నేను మళ్ళీ నెక్స్ట్ అస్సలు తినను తెలుసా అట్లా చెప్తావు, చెప్పి తింటావు, తిని మళ్ళీ ఇంకా ఒక 2-3 days ఓపిక పడతావు, తర్వాత మళ్ళీ అడుగుతావు. అంటే అది చావదు, ఆ కోరిక చనిపోదు. చాక్లెట్ ఇప్పుడు చిన్నప్పుడు చాక్లెట్, ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఇంకా వేరే ఉంటాయి. మన ఆ కోరికల డిగ్రీ పెరుగుతూ ఉంటుంది, వేరే కోరికలు, డిఫరెంట్ కోరికలు పెరుగుతూ ఉంటాయి తెలుసా. ఆ కోరికలతోటి ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు, దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎట్లా అంటే అమెరికాలో ప్రభుపాద ఉన్నప్పుడు, అమెరికాలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపేసేవాళ్ళు, చంపేసి ఇప్పటికీ అట్లనే ఉంటారు. మనము డౌన్ టౌన్కి వెళ్తే, అమెరికాలో డౌన్ టౌన్లో
వెళ్తూ ఉంటే వెనకాల వాడు పెట్టేస్తాడు. వాళ్ళకి గన్ సిస్టమ్ ఎక్కువ కదా. సో గన్ పెట్టేసి డబ్బులు ఇయ్యి అని అడుగుతాడు. నువ్వు ఇయ్యలేదనుకో అక్కడే కాల్చి చంపేసి వెళ్ళిపోతాడు. అంతే. అంత ఇదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అట్లా అట్లా ఆ మైండ్కి ఆ ఇంటెలిజెన్స్ అట్లా ఇస్తుంది అనమాట వాళ్ళకి. రాంగ్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. చెప్పాను కదా నిన్న, ఇంటెలిజెన్సే చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. రాంగ్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే నువ్వు ఈ పని చేసేయి, చంపి పడేవాడిని, డబ్బులు ఇవ్వలేదా చంపేసేయి, అంతే. వేరే థాటే పెట్టుకోడాడు. సో అంత అంత ఇదిగా వాడు ట్రైన్ అయ్యి ఉంటాడు అన్నమాట. ఆ ఇంటెలిజెన్స్ అట్లా ట్రైన్ చేస్తుంది. దేనికి ట్రైన్ చేస్తుంది ఆ ఇంటెలిజెన్స్ అట్లా? కోరిక తీర్చుకోవడానికి. ఏం కోరిక? వాడికి ఇప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బులు లేవు వాడి చేతిలో. నువ్వు కనిపించడం అనుకో వెనకాల పిస్తోల్ పెట్టి డబ్బులు ఇవ్వమంటాడు. నీ దగ్గర ఉందంతా తీసుకోవాలి. వాడి ఇంటెలిజెన్స్ అట్లా చెప్తూ ఉంటుంది. తీసుకొని వాడు మళ్ళీ అక్కడ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి వాడికే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఆ పైసలు ఇచ్చేసి డబ్బులు అది డ్రగ్ తెచ్చుకుంటాడు వాడు. డ్రగ్ తెచ్చుకొని ఎప్పుడైతే ఆ డ్రగ్ యూజ్ చేస్తాడో హీ విల్ బి సాటిస్ఫైడ్. ఎప్పుడైతే ఆ డ్రగ్ ఆ బాడీలోకి ఎక్కుతుందో చాలా సాటిస్ఫై. ఎందుకంటే సెన్సెస్ కావాలంటుంది. సెన్సెస్ ఏమంటుంది అంటే నాకు డ్రగ్ కావాలి అంటూ ఉంటుంది అనమాట. ఎట్లయితే చిన్నప్పుడు మీకు నాకు చాక్లెట్ కావాలి, నాకు చాక్లెట్, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, నాకు చాక్లెట్ కావాలి అంటూ ఉంటారు. అట్లాగే వాడికి కూడా డ్రగ్ కావాలి అంటూ ఉంటుంది ఆ సెన్సెస్. సో ఆ సెన్సెస్ని సాటిస్ఫై చేయాలి అని అంటే వాడు ఇమ్మీడియట్గా మరి డ్రగ్ ఇవ్వాలి ఆ సెన్సెస్కి. డ్రగ్ ఎట్లా ఇస్తాడు వాడు? ఏం లేదు, అక్కడ ఎవడు కనిపిస్తే వాడిని చంపేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. తీసుకొని వాడు ఆ డ్రగ్ కొనుక్కుంటాడు. బాడీలోకి ఆ డ్రగ్ ఎక్కిన తర్వాత హీ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, సరే సాటిస్ఫై అయ్యింది, అప్పటికి అయిపోయిందా? స్టోరీ కథం అవ్వలే ఇంకా. వాడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? మళ్ళా కొంచెం ఆ డ్రగ్ అంతా దిగిపోతుంది కదా. దిగిపోయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాడికి ఆ కోరిక. ఏంటి? మళ్ళీ కావాలి. ఎట్లా ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. ఏం చేయాలనేది చెప్తూ ఉంటుంది అది ఇంటెలిజెన్స్. సో అలాగే ఏంటి, లస్ట్ని కిల్ చేయాలి. యూ హ్యావ్ టు కిల్ ద లస్ట్. హౌ టు కిల్ ద లస్ట్? అది చాలా పెద్ద ఎనిమీ అనమాట. అదే నిన్ను ఆపేస్తూ ఉంటుంది. సోల్కి బాడీకి డిఫరెన్స్ చెప్పకుండా నిన్ను సోల్ నుంచి సోల్ని రికగ్నైజ్ చేయకుండా అదే ఆపేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ ఏంటి, జ్ఞాన మీన్స్ నోయింగ్ అబౌట్ బాడీ. జ్ఞానం అంటే నీకు బాడీ ఉన్న సోల్ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. కానీ విజ్ఞానం అంటే ఏంటి అంటే రీలింక్ విత్ గాడ్. ఎట్లా రీలింక్ అవ్వాలి, గాడ్ తోటి ఎట్లా రీలింక్ అవ్వాలి అనేది విజ్ఞానం. సో మనం అందరం చాలా మటుకు డార్క్నెస్లో ఉంటాం అనమాట. డార్క్నెస్లో ఉన్న వాళ్ళు, డార్క్ అంటే చీకట్లో బ్రతికేటోళ్ళు ఎట్లుంటారంటే మెటీరియల్ థింగ్స్ మీద హ్యాంకర్ అవుతూ ఉంటారు అనమాట. మెటీరియల్ థింగ్స్ లైక్ ఏం చెప్పాలి, పట్టు చీరలు, నగలు, బిల్డింగ్లు, ఇవన్నీ మెటీరియల్ థింగ్స్. కార్లు, వీటి మీద నీకు లైఫ్లో నువ్వు సంపాదించి న్యాయపరంగా సంపాదించి నీకు వచ్చింది అంటే నో ప్రాబ్లం, దాని గురించి నేనేమనట్లేదు. కానీ నువ్వు దానికోసం నువ్వు అధర్మంగా బతుకుతావు చూసినావా, దానికోసమే వేరే వాడిని బ్రైబింగ్ అంటే లంచం. నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే నీ పని చేస్తా, యాక్చువల్గా వాడి పనే కానీ డబ్బు ఇస్తేనే పని చేస్తా అని ఇట్లాంటివన్నీ చేస్తావు చూసినావా, అది అన్యాయం అనమాట. అలా నువ్వు రాంగ్ వేలో వెళ్ళి నువ్వు సంపాదించడం అనుకో, నీ కోరికలు తీర్చుకున్నావు అనుకో, అయిపోయింది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉంటావు. ఈ ఎర్త్ నుంచి నువ్వు బయటపడవు. సో ఇట్స్ వెరీ డేంజర్. సో అంతేకాదు ఎట్లా ఉంటుందంటే అందుకే గుణాల గురించి చెప్పాడు కదా ఏంటి కృష్ణ, సత్వగుణ, రజోగుణ, తమస్. సో ఇప్పుడు సపోజ్ తమస్ గుణమోడు రజోగుణమోడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకో, చేసుకున్నాక ఈ తమస్ గుణ వాడికి ఏముంటుందంటే ఏసీ పెద్ద పెట్టుకోవాలని ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ కావాలని ఉంటుంది. ఎందుకంటే వాడి సెన్సెస్ ఫుల్ హ్యాపీ ఉండాలి. తమస్ గుణోడికి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. చాలా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? వాడు అంత ఎప్పుడు వాడికి ఉండి వేరేటోటి పడదు, ఇంకా వాళ్ళకి గొడవలే ఉంటాయి. ఇంకా రజోగుణోడికి కొంచెం వాడికి తక్కువ ఉంటుంది. వాడికి ఎట్లా అంటే వాడిది
వాడి ప్యాషన్ కోరిక తీర్చుకోవాలని ఉంటుంది ఎక్కువగా. ఎట్లా అంటే డబ్బులు సంపాదించాలి, వాటి మీద తిరుగుతూ ఉంటాడు. సో వాడికి ఏదైనా కొంచెం అన్హెల్తీగా ఉండడం, ఏదంటే నాకు తక్కువ టెంపరేచర్ కావాలంటే వీడు ఒప్పుకోడు, తమసోడు ఒప్పుకోడు. ఇంకా అట్లా అక్కడ అక్కడ అన్ని గొడవలు అవుతుంటాయి వాళ్ళకి. అట్లా అట్లా ఈ గుణాల డిఫరెన్స్ వల్లనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇవి మళ్ళీ కోరికలు లింక్ అయి ఉన్నాయి. ఈ గుణాలు ఈజ్ లింక్డ్ విత్ కోరికలు. ఈ కోరికలు గుణాలు లింక్ అవ్వడంతో ఇంకా ఫైటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నీకు గోలోకంలో ఉన్నప్పుడు లవ్ ఫర్ గాడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. భగవంతుడి మీద ప్రేమ అపారంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే నీకు మెటీరియల్ కొంచెం టచ్ అవుతుందో అవ్వంగానే నిన్ను ఒక జైల్లో పెడతాడు. అంటే ఈ ఎర్త్ ఒక జైలు, ఇందులో పెట్టేసిండు అనుకో, నువ్వు టోటల్గా ఈ మెటీరియల్ వరల్డ్కి రాగానే అది లస్ట్గా మారిపోతుంది, అంటే డిజైర్స్ కిందకి మారిపోతుంది. అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అన్ని కావాలి అట్లా ఏవో కోరికలు ఒకటి అయిపోయాగానే ఇంకోటి ఇట్లా పాపప్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎట్లయితే తేనెటీగలు ఇట్లా కుడుతూ ఉంటాయి, ఇట్లా అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాయి. పైనుంచేమో అది తేనె తాగుతూ ఉంటాడు. తేనె తాగడం ఏంటి అంటే నీ డిజైర్ తీరింది, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావు. తీరినా కొద్దీ ఇంకొక తేనెటీగ వస్తూ ఉంటుంది, అంటే ఇంకొక కోరిక. అట్లా డిఫరెంట్ అట్లనే ఉండిపోతాడు అందులో. సో ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇంకొక తెలుసా, బెడ్ మీద కూడా ఉన్నోడు. ఇప్పుడు ముసలాయన ఎవరైనా బెడ్ మీద ఉంటాడు కదా, నేను మా తాత అనుకుంటా ఒక ఆయన, అంటే ఓన్ తాత కాదు, కొంచెం దూరం, ఆయనని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంకా బెడ్ మీద, ఆయనకి అన్ని సెన్సెస్ అన్నీ ఏం బాగాలేవు, అంటే అంటే ఇట్లా అయిపోయాడు. పడుకొని ఆయన ఏం అడుగుతున్నాడు నన్ను అంటే, ఎంత వస్తుంది నీకు సాలరీ, ఇట్లా అన్నీ అన్నమాట. ఆయనకి ఎందుకు ఇవన్నీ, కానీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ అన్నమాట వాటి మీద. ఇంకా వాళ్ళ పాపకి చెప్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ అంటే ఆయనకి ఇవి వస్తుంటది, ఏది మన ఇవి వస్తుంటది, ఏమంటారు కదా, పెన్షన్ వస్తూ ఉంటది. సో వాళ్ళ పాపకు పిలిచి అడుగుతూ ఉంటాడు, నాకు ఈ మంత్ పెన్షన్ పడిందా. అసలు అవసరం లేదు ఆయనకి ఆ టైంలో ఆ బెడ్ మీద పడుకొని అవన్నీ అడగాల. కానీ వాళ్ళకి ఇంకా చావదు, ఇంకా వాటి మీద ఉంటుంది అనమాట. మనీ మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద, ప్రాపర్టీ మీద. ఎవరు వచ్చినా వాళ్ళతోటి ఎంత సంపాదిస్తున్నావు, ఓకేనా, అట్లా అన్ని అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఇంకా చనిపోయే ముందు కూడా అట్లనే ఉంటారు. సో అంటే ఏంటి, ఇంకా గాడ్ రియలైజేషన్ రాలేదు. సో సాడ్. అలాంటి వాళ్ళని చూస్తే సో సాడ్. ఎందుకు అని అంటే ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా నెక్స్ట్ జన్మ, ఈ లైఫ్ పోతుంది, ఇంకా నెక్స్ట్ లైఫ్ ఏంటో తెలియదు కదా నీకు. సో అది చాలా డేంజర్ అది. కానీ కుంతి మహారాణి ఈజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ. ఆమె మాత్రం ఎప్పుడు కోరుకుంది, కృష్ణ నాకు కంఫర్ట్స్ వద్దు, డిస్కంఫర్ట్స్ కావాలి. అంటే ఏంటి, కష్టాలు కావాలి నాకు అని కోరుకుంది ఆమె. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నాకు కష్టాలే కావాలి. ఎందుకు కావాలి అంటే, నిన్ను నేను తలుచుకుంటా కదా కష్టం వచ్చినప్పుడు. అప్పుడన్నా నేను హే కృష్ణ అని అట్లా తలుచుకొని, నాకు ఎలా నేను బయటపడాలి చెప్పు నాకు అని నువ్వు కొంచెం కృష్ణుని తలుచుకుంటూ ఉంటావు. సో ఆమెకు అది కావాలని ఇష్టం ఉండే అంట. కష్టాలు రావాలి నాకు, ఇట్లనే ఉండాలి నాకు అని చెప్పేదంట. ఎంత ఎంత కష్టపడింది కుంతి మహారాణి ఆ పిల్లలతోటి. చిన్న చిన్న పిల్లలు పాపం, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎదగడానికి ఎంత కష్టపడింది ఆమె. సో దట్ ఈస్ వాట్ అది గ్రేట్ డివోటీస్కి ఉండేది. ఆ టాలరెన్స్ ఉండాలి. ఎందుకంటే టాలరేట్ అవ్వాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా, భక్తులకే ఉంటుంది అది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమనుకోవాలి అంటే, ఓకే నేను ఇది ఛాలెంజ్గా తీసుకుంటా, దీన్ని నేను టాలరేట్ చేస్తా, నేను ఓవర్కమ్ అవుతా, దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకోవాలి. అనుకొని నువ్వు ఒక అడుగు ముందేయాలి. అంతేగాని వెనుకకు అడిగేది, అయ్యో ఏంటిది, నా వల్ల అవ్వట్లేదు, అబ్బా కష్టంగా ఉంది, ఇవి ఇట్లా మాట్లాడొద్దు. ఏదైనా కష్టం వస్తే ఓకే సరే, నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చాడు కృష్ణ. సో నాకు కృష్ణ ఉన్నాక లోపల మనకి స్ట్రాంగ్ ఉన్నాడు కదా కృష్ణ. ఆ కృష్ణుడు ఉన్నాక భయమేలా, చింతేలా, అట్లా అనుకోవాలి.
సో ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడంటే నవవిధ భక్తి చేయాలి అంటాడు. మనము ఈ కృష్ణ ప్రేమను పొందాలి అంటే నవవిధ భక్తి. ఏంటి? శ్రవణం. శ్రవణం అంటే హియరింగ్, వినాలి. ఏం వినాలి? కృష్ణ కథ వినాలి. అంటే ఇప్పుడు భగవద్గీత మనం ఎంత చక్కగా వింటున్నాం. నేను చెప్తున్నా, కానీ నేను ఊరికే చెప్పట్లేదు కదా, చదవాలి. మళ్ళీ మళ్ళీ నాకేమైనా డౌట్స్ వచ్చినా కానీ కూడా మా మా శిక్షా గురువు నన్ను ఎవరినైనా అడగాలి. ఏంటి ఇది ఇలా, ఇది కరెక్టా, ఓకే, ఏమన్నా ఉంటే రాంగ్ ఉంటే నేను కూడా క్లారిఫై చేసుకోవాలి. ఊరికే వచ్చి ఇలా కూర్చొని చెప్పేసే అయిపోదు. కొంచెం మనం కూడా వినాలి, చెప్పేవాడు కూడా వినాలి. నేను చెప్పేది మీరు వింటున్నారు. సో శ్రవణం ఈజ్ వెరీ ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ భక్తిలో ఫస్ట్ వన్ హియరింగ్. అందుకే గణపతికి చూసారా పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకు? చక్కగా వినండి రా ఫస్ట్ అని. అదే మెయిన్. హియరింగ్ ఇస్ వన్. తర్వాత కీర్తనం, చాంటింగ్ చేయాలి కదా. నువ్వు చాంటింగ్ చేస్తూ వినాలి. శక్తి వస్తూ ఉంటుంది, చాలా శక్తి వస్తూ ఉంటుంది అది. నెక్స్ట్ విష్ణు స్మరణం, రిమెంబరింగ్ విష్ణుని తలుచుకుంటూ ఉండాలి. ఆయనని ఎట్లా తలుచుకుంటూ ఉండాలి? ఏదైనా కష్టం వచ్చినా మనకి గజేంద్ర మోక్షాన్ని తలుచుకోవచ్చు. అరే గజేంద్రుడికి ఎంత బాగా హెల్ప్ చేసినావు నువ్వు కృష్ణ, నాకు కూడా అట్లా కొంచెం హ్యాండ్ ఇవ్వచ్చు కదా. అట్లా నువ్వు ఏ విధంగా, నువ్వు ఎలా అయినా పర్వాలేదు, ఏదో విధంగా ఎప్పుడు మనసులోకి వెళ్ళి తీయొద్దు. నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా కానీ కూడా కృష్ణ నేను వెళ్తున్నా, ఏదైనా టకీమని ఇట్లా ఏదైనా ఆటో వచ్చినా హే కృష్ణ అని ఇట్లా అనుకోవాలి. అనుకున్నావు అంటే ఆటో అదే అడ్డొచ్చింది అదే పక్కకి వెళ్ళిపోతుంది, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కృష్ణ ఉన్నాడు నిన్ను పట్టుకొని పక్కకి. నేను ఒక స్టోరీ కూడా చెప్పాను, మీకు గుర్తుందా? నరసింహస్వామిది. ఒక పాప ఎంత బాగా చక్కగా చిన్న బొమ్మను, నరసింహస్వామి బొమ్మను చాలా బాగా చూసుకుంటది అనమాట. పడుకునేటప్పుడు పక్కన పెట్టుకొని పడుకుంటది. తినేటప్పుడు దాన్ని కూడా కొంచెం తినిపిస్తూ ఉంటది. దానికి బట్టలు వేస్తుంది పక్కన బెడ్ లో, దాన్ని కూడా దుప్పటి కప్పుతుంది అనమాట. అంత ఫీలింగ్ లో వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుంది, ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే సంథింగ్ మార్కెట్ ప్లేస్ లో, అది ఇక్కడ జరిగింది కాదు, సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో జరిగింది. ఈ ప్లేస్ లో, మన ఇండియాలో కాదు అది జరిగింది. అక్కడ ఆమెకి అది అట్రాక్ట్ అయింది ఆ బొమ్మ. తెలుసా? వెరీ గుడ్. అక్కడ జరిగిన స్టోరీ ఇది. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ కొనిస్తాడు, అది తెచ్చుకుంటది, అట్లా ఆడుకుంటూ ఉంటది. అది యాక్సిడెంట్ అయినప్పుడు అందరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది పాపం, కానీ అమ్మాయి మాత్రం సేఫ్ ఒక దగ్గర ఉంటది, ఒక పొదల చాటున. అయితే అందరు వెళ్ళి ఆమెను అడుగుతారు, అరే ఏంటి? అప్పుడు ఆమె చెప్తారు. ఏంటమ్మా? అదే అంటే వాళ్ళ డాడీకి కొంచెం కొన్ని చిన్న అయి ఉంటాయి, కానీ కొందరికైతే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే అప్పుడు వాళ్ళని అడుగుతారనమాట. ఏదో చిన్నగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదో ఒకటి అయింది, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఏం కాలే, అసలు ఏం కాలే. సో వాళ్ళు పోయి అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, ఒక ఆకారం ఇట్లా ఏది లయన్ లాగా ఉంది, అది వచ్చి నన్ను ఇట్లా పక్కన పెట్టింది అది అని చెప్తే అందరూ స్టన్ అయిపోతారు. సో అట్లా విష్ణు స్మరణం చేస్తే నీకు ఎప్పుడు ఇవన్నీ ఏవి చేసినా నీకు నిన్ను సేవ్ చేస్తూ ఉంటాడు. పాద సేవనం, సర్వింగ్ ఇస్ ఫీట్. చక్కగా పూలు తెచ్చి ఆ పాదాల చెంత మంచి కడిగి తుడిచి ఆ పాదాల దగ్గర పూలు పెట్టి అలా చేస్తుండాలి. అర్చనం, వర్షిప్ చేస్తూ ఉండాలి. 16 టైప్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు టైం సరిపోదు మనకి. వందనం, ఆఫరింగ్ ప్రేయర్స్ మనం రోజు చేస్తున్నాం కదా. ఈ ప్రేయర్సే మీరు రోజు భగవంతుని ముందు చెప్తూ ఉండండి అమ్మా. అందుకే మీకు అంత ఇదిగా చెప్తున్నాను, భగవంతుని ముందు చెప్పండి. మీరు చెప్పేది శ్లోకాస్ ఇవి ఉన్నాయి కదా, ప్రేయర్స్, అవి చెప్పండి. దాస్యం, సర్వెంట్ లాగా చేయాలి. ఇప్పుడు నేను కూడా అట్లాగే ట్రై చేస్తూ ఉంటా, ఒక సర్వెంట్ లాగానే మీ అందరికీ ఎంత వీలైతే అంత చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకేదైనా ఇంట్లో అయినా ఏదైనా ఒక సర్వెంట్ లాగానే ఫీల్ అవుతా, కానీ ఇంకా నేను పర్ఫెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇంకా నేను దీన్ని చేసుకోవాలి, చాలా చేసుకోవాలి. దాస్యం, తర్వాత సఖ్యం, లైక్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి.
ఏదైనా ప్రాబ్లం వస్తే నైట్ పడుకునే ముందు చెప్పుకోవచ్చు తెలుసా, ఫ్రెండ్ లాగా, కృష్ణ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కృష్ణ, నాకు తక్కువ వచ్చాయి మార్క్స్ ఈసారి, నాకు ఏమైందో ఏమో తెలియదు, నెక్స్ట్ టైం నాకు హెల్ప్ చేయి ప్లీజ్, అట్లా ఇట్లా చెప్పుకోవచ్చు. కానీ కృష్ణ వింటాడు. ఆయన ఏమనుకుంటాడంటే టోటల్ నీదంతా నా చేతుల్లోనే ఉంది కదా, సో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని మెల్లిగా చెప్తూ ఉంటాడు. మీకు కూడా చెప్తూ ఉంటాడు ఆయన. బెస్ట్ ఫ్రెండ్ లాగా నువ్వు చెప్పుకోవచ్చు ఆయనకి. ఆత్మ నివేదనం, మొత్తం సరెండర్ అయిపోవచ్చు. ఈ మొత్తం మనం ఏది చేసినా టోటల్ A to Z అంతా ఆయనకి సమర్పించవచ్చు. సో దీంట్లో ఏ 4 చేసినా చాలు, అసలు హ్యాపీగా ఉంటాం మనం అట్లీస్ట్. ఇంకొకటి ఏంటి, మనకి ఓల్డ్ ఏజ్ అప్పుడు టాలరెన్స్ ఆయననే ఇస్తాడు. ఏ నొప్పి అయినా ఏదైనా టాలరేట్ చేసి అంత శక్తి ఆయన ఇస్తూ ఉంటాడు. ఏదైనా డిసీజెస్ సడన్ గా ఏదైనా మనకు తెలియదు, ఏం తప్పు చేసామో పాస్ట్ లైఫ్ లో, అసలైతే నువ్వు చాంటింగ్ చేస్తే మొత్తం పోతుంది. కానీ ఇన్ కేస్ నీ డిజైర్స్ వల్ల అట్లా ఇట్లా ఏమన్నా తప్పు చేసినావు అనుకో, కొన్ని డిజైర్స్ చచ్చిపోకుండా ఏమన్నా కొన్ని డిజైర్స్ వెనకాల పడి మన చిన్న తప్పులు చాంటింగ్ తప్పులు చేసినాం అనుకో, డిసీజెస్ వస్తాయి గ్యారంటీ. అట్లా తప్పులు చేసినప్పుడు డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం, నువ్వు ఎందుకంటే కొద్దో గొప్ప నువ్వు ఆయనను పట్టుకున్నావు కాబట్టి హీ విల్ సేవ్ యూ. కానీ ఎప్పుడు కూడా అటు వెళ్ళకూడదు, ఆ డిజైర్స్ వెనకాల పోవద్దు. నీకు తెలియాలి ఈ డిజైర్స్ మనల్ని ముంచేస్తుందిరా బాబు, జాగ్రత్త పడాలి అని నీకు తెలియాలి. ఓకే, సో అందరు చెప్పండి వాంఛాకల్ప గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। Hare Krishna, all of you. Hare Krishna, Mataji. Okay, let us meet tomorrow.